హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం iQOO Neo 6 ఈ మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాము. సో ఈ మొబైల్ నేను 1 వీక్ నుంచి అయితే టెస్ట్ చేస్తానమాట. సో ఈ రోజు మనం ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. ఈ మొబైల్ ఆల్రెడీ మనకి అమెజాన్లో సేల్ కూడా వచ్చింది. ప్రైస్ వీళ్ళు 30,000 రూపాయలు పెట్టారు. కాకపోతే మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయి. అమెజాన్ కూపన్ అప్లై చేసుకుంటే ఒక 1000 రూపాయలు దొరుకుతుంది. అలాగే ఐసిఐసి కార్డ్ యూజ్ చేసి మనం పర్చేస్ చేస్తే ఇంకో 3000 రూపాయలు దొరుకుతుంది. టోటల్ మీకు 4000 రూపీస్ వరకు మీకు ఆఫర్ అయితే ఉందన్నమాట. అంటే 26,000కి అయితే ఈ మొబైల్ ఇస్తున్నారు. 26,000 పెట్టి మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనేది ఈ రివ్యూలో అయితే చూద్దాం. సో ముందుగా మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి డిజైన్ అయితే బాగుందని చెప్పొచ్చు. ఇంప్రెసివ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. మనకి కంఫర్ట్ సైజ్ అయితే ఉంటుంది. లుక్ అయితే ప్రీమియంగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇలా పట్టుకొని చూసినట్టయితే మనకి ఇంకా బాడీ మొత్తం ప్లాస్టిక్ బాడీనే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బ్యాక్ కేస్ కానివ్వండి, చుట్టూ ఫ్రేమ్ కానివ్వండి, అంతా మీకు ప్లాస్టిక్ తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ బ్యాక్ కేస్ ఉందో ఇది వచ్చరికి మనకి లైట్ గా గ్లాసిష్ గా అనిపించినప్పటికీ మనకి మ్యాటి ఫినిష్తో వస్తుంది. దీనివల్ల మనకి ఫింగర్స్ అయితే అస్సలు అట్రాక్ట్ అయితే చేయదు. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మనకి డిజైన్ అయితే మాత్రం ప్రీమియం డిజైన్ అయితే ఈ మొబైల్ చూడడానికి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రోస్ అండ్ కాన్స్ నేను కలిపి అయితే చెప్పేశాను. సో దాన్ని బట్టి మీరైతే ఈజీగా అర్థమవుతుంది అనమాట, మళ్ళీ లాస్ట్లో కాన్స్ చెప్పే కన్నా. సో ఈ మొబైల్ మనకి 2 వేరియంట్లు అయితే వస్తుంది. 8GB 128GB, 12GB 256GB. సో మీకు 8GB 128GB ఆఫర్ ప్రైస్ మీకు 26,000 రూపాయలు అయితే మొబైల్ ప్రైస్ అయితే పడుతుంది. ఇక అలాగే ఈ మొబైల్లో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మనకి ఆండ్రాయిడ్ 12తోను అలాగే ఫన్ టచ్ ఓఎస్ 12తో అయితే వస్తుంది. సో మీకు బ్లోడ్వేర్ అయితే మరీ ఓవర్ బ్లోడ్వేర్ అయితే ఏమీ ఉండదు మీరు కొన్నప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్. కాకపోతే ఇందులో మీకు డయల్ ప్యాడ్ చూస్తే గూగుల్ డయల్ ప్యాడ్ ఉంటుంది. కాల్ రికార్డింగ్ ఈ మొబైల్లో ఉండదు అనమాట. సో అది మీరు గమనించాలి. ఇక ఈ మొబైల్లో మనకి ప్లస్ ఏంటంటే ఈ మొబైల్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే వచ్చేసరికి మనకి E4 సామ్సంగ్ డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉంటుంది అనమాట. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ కూడా అయితే ఈ డిస్ప్లేకి ఉంటుంది అనమాట. 1300 వరకు మీకు పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. సో మీ అవుట్డోర్లో కూడా మీకు మంచి విజువాలిటీ అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేకి వీళ్ళు సెన్సేషన్ గ్లాస్ని అయితే యూజ్ చేశారనమాట ప్రొటెక్షన్ కింద. వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంటుంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని ఫుల్ హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. అలాగే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంది. క్లాక్స్ కూడా మీకు కావాల్సిన క్లాక్ని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలనుకుంటే డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. బెజల్స్ కూడా మీకు థిన్ బెజల్స్ అయితే ఉంటాయి. పెద్ద బెజల్స్ కూడా అయితే మీకు చూడడానికి ఉండదు. అందువల్ల డిస్ప్లే మంచి ఆకర్షణీయంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో స్పీకర్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్తో అయితే వస్తుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ ఉంటుంది. మనకి ఇయర్ స్పీకర్ ఉంది కదా, ఇదే సెకండరీ స్పీకర్ కింద అయితే ఉపయోగపడుతుంది. అవుట్పుట్ వచ్చేసరికి లౌడ్నెస్ పర్వాలేదు. 2 స్పీకర్లు ఉన్నాయి కదండి, ఓవర్ లౌడ్ అయితే ఏమీ లేదు. డీసెంట్ అవుట్పుట్ అయితే ఉందన్నమాట. అలాగే ఈ మొబైల్ మీకు హైరీస్ ఆడియో సర్టిఫైడ్ అయితే వస్తుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఇది నాకు మైనస్ అనిపించింది. సో ఇంత తీసుకొచ్చి స్టీరియో స్పీకర్స్ అవి వీళ్ళు డాల్బీ అట్మాస్ని కూడా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఇంతేకాకుండా వీళ్ళు 3.5 ఆడియో జాక్ని అయితే రిమూవ్ చేశారు ఇందులో. ఇది కూడా మైనసే. కాకపోతే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Type-C to 3.5 కన్వర్టర్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అనమాట. సో కొంచెం ఈ విషయంలో ఇంకో కేర్ కూడా తీసుకున్నారని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ మనకి లాస్ట్ ఇయర్ సెమీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది iQOO గేమ్కి అయితే ఎక్కువ పెద్ద పీటమే వేస్తుందని చెప్పొచ్చు. ఇందులో మీకు గేమ్కి సంబంధించి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు మొబైల్ అనేది గేమ్స్ ఆడేటప్పుడు హీట్ ఎక్కకుండా చూసుకుంటుంది. మనకి ఈ గేమ్ టోర్నమెంట్స్ జరుగుతుంటాయి కదా, సో అక్కడ వచ్చేసరికి మనకి iQOO వాళ్ళ మొబైల్స్ సప్లై చేస్తారు. సప్లై చేయడం ఏంటి, వీళ్ళే పార్టిసిపేట్ చేస్తారు మనుషులు పెట్టి. సో వీళ్ళు గేమ్కి అయితే ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు అనమాట. అలాగే మీకు ఇందులో గేమ్స్ ఆడేటప్పుడు స్మూత్నెస్ కోసం 1200 Hz వరకు మీకు ఇన్స్టెంట్, అలాగే మీకు 360 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఈ మొబైల్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మీరు గేమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. అలాగే అల్ట్రా గేమ్ మోడ్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు పర్ఫార్మెన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక అలాగే మీకు 4D గేమ్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఆ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తూ ఉంటుంది. చాలా స్మూత్గా అయితే మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట గేమ్స్ ఆడేటప్పుడు. అది మీకు యూట్యూబ్లో కూడా, మనం యూట్యూబ్లో సాంగ్ని ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా మీకు ఈ 4D వైబ్రేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే మీకు గేమింగ్ కోసం మంచి మొబైల్ చూస్తున్నారు, మీ బడ్జెట్ 25,000 అలాగ అనుకుంటే అక్కడ మీకు ఇది మంచి ఆప్షన్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే మీకు స్టోరేజ్ టైప్ కూడా ఇందులో మనకి UFS 3.1 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందువల్ల మీకు మొబైల్ ఇంకొంచెం స్పీడ్ అయితే ఉంటుంది. కాకపోతే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఇచ్చారు. మనకి LPDDR5 ఇచ్చుంటే ఇంకా బాగుండి అనిపించింది. అయినప్పటికీ పర్వాలేదు, మీకు మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది అనాలి. ఇక అలాగే మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అప్ టు 4GB వరకు మీరు ర్యామ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు వర్చువల్లీ. ఇక ఈ మొబైల్లో మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్. ఈ సెన్సార్కి వచ్చేసరికి మనకి
ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 60 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోగలరు. కాకపోతే మీరు 4Kలో వీడియో రికార్డ్ చేశారనుకోండి, అక్కడ మీకు స్టెబిలైజేషన్ అయితే ఉండదన్నమాట. వీళ్ళు ఇవ్వడానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చినప్పటికీ మీకు 4Kలో అయితే అది సపోర్ట్ లేదు. కానీ మీరు 1080pలో కనుక రికార్డ్ చేస్తే, అది కూడా 60 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసినా సరే మీకు ఇక్కడ ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. సో మీకు మంచి వీడియో కోసం చూస్తున్నారు అనుకుంటే, కాకపోతే అక్కడ 1080pలోనే మీకు ఇది మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది బ్యాక్ కెమెరా. ఇంకా సెకండరీ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, రీసెంట్ పిక్చర్స్ని అయితే మీరు ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే తీయొచ్చు. థర్డ్ కెమెరా మ్యాక్రో సెన్సార్ 2 మెగాపిక్సెల్. సో ఇది వచ్చేసరికి సో అనమాట. యాక్చువల్గా నన్ను అడిగితే కంపెనీలు ఇకపై నుంచి ఈ మ్యాక్రో సెన్సార్ తీసేసి మ్యాక్రోస్కోప్ని ప్రొవైడ్ చేయడం బెటర్ అనమాట. ఈ మధ్య కొన్ని బ్రాండ్లు మ్యాక్రోస్కోప్ని అయితే తీసుకొస్తున్నాయి, వాటి పనితనం బాగుందని చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో అంటే ఫుల్ హెచ్డీలోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే మీకు ఇందులో పోర్ట్రైట్ ఆప్షన్ కూడా మీకు బాగుంటుంది అనమాట. పోర్ట్రైట్లో మీకు స్టైల్స్ అలాగే ఎఫెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ డెప్త్ను కూడా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ డెప్త్తో పాటు మీరు ఎఫెక్ట్స్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే మీకు ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పోర్ట్రైట్ పంతనం అయితే మాత్రం ఆల్మోస్ట్ అన్ని యాంగిల్లోనే మీకు బాగుందని చెప్పొచ్చు. అలాగే మీకు డ్యూయల్ వీడియో ఫీచర్ను కూడా వీళ్ళు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ వీడియో ఫీచర్తో మీరు ఏంటంటే ఏమైనా వ్లాగ్స్ లాంటివి ఏం చేస్తుంటే బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఎట్ ఎ టైం అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకోగలరు. అలాగే ప్రో స్పోర్ట్ కూడా అయితే ఇస్తున్నారు. క్రికెట్ ఆడుతున్నారు లేదా ఫుట్బాల్ ఆడుతున్నారు, అలాంటి టైంలో మీరు ఏమైనా వీడియో రికార్డ్ చేయాలనుకుంటే లేదా ఫొటోస్ క్యాప్చర్ చేయాలనుకుంటే సో ఈ ఫీచర్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మీకు కెమెరా పనితనం డీసెంట్గా ఉందని చెప్పొచ్చు. ఒక్క 4Kలోనే మీకు వీళ్ళు స్టెబిలైజేషన్ అందించలేదు, కానీ ఓవరాల్గా చెప్పాలనుకుంటే మీకు మంచి పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అలాగే 1080pలో స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేయగలుగుతుంది. అలాగే మీకు HDR పనితనం కూడా బాగుందని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ చూసుకుంటే మీకు 4700 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది మంచి విషయం అని చెప్పాలి. వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ను కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ దాన్ని విడిగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన కర్మ కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ కూడా ఇస్తున్నారని చెప్పుకోవాల్సిన పని అయితే పడిపోయింది. అలాగే మీకు ఈ ఛార్జర్తో కనుక మీరు ఛార్జ్ చేసినట్టయితే 0 to 50% ఛార్జ్ అవ్వడానికి 12 to 15 minutes మీరు ఛార్జ్ అయితే చేసేవచ్చు అనమాట. 50%. అదే మీరు ఫుల్ ఛార్జ్ చేయాలి అనుకుంటే 30 to 40 minutesలో మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా పర్వాలేదు, మీకు బాగుందని చెప్పొచ్చు. వీళ్ళు ఆప్టిమైజేషన్ మాత్రం బాగా తీసుకొచ్చారని, అది సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్. ఇక అలాగే మీకు ఇందులో సెన్సార్స్ మొత్తం 38 సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫింగర్ ప్రింట్ ఆల్రెడీ మీకు చెప్పానుగా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ మనకి యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్గా కూడా అయితే అన్లాక్ ఉంది. కాకపోతే కొంచెం కిందకు ఉంది, కొంచెం పైకి ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఇక ఫేస్ అన్లాక్ అయితే అల్టిమేట్ అని చెప్పాలి. సో ఎప్పుడు అన్లాక్ అవుతుందో కూడా తెలియట్లేదు, చాలా స్పీడ్గా అయితే మీకు ఫేస్ అన్లాక్ అయితే అవుతుంది. ఇక అలాగే మీకు ఇందులో వీళ్ళు IR బ్లాస్ట్ను కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇందులో రిమోట్ లాంటి ఫీచర్ని ఏమి ఇవ్వట్లేదు. మీరు థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసి రిమోట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే సో మీ దగ్గర ఉన్న టీవీస్, AC, అలాగే హోమ్ థియేటర్ రిమోట్తో IR రిమోట్తో మీరు యాక్సెస్ చేయగలిగే ప్రోడక్ట్స్ ఉంటాయిగా, వాటిని అయితే మీరు రిమోట్లీ కూడా దీంట్లో యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. ఇక ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్తో వస్తుంది కాబట్టి టోటల్ మీకు 7 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ ఉంది. వైఫై 6 అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే NFC లాంటి ఫీచర్ను కూడా అయితే వీళ్ళు ఇవ్వలేదు, స్కిప్ చేశారని చెప్పాలి. అలాగే మీకు డ్యూయల్ 4G OLTకి అయితే సపోర్ట్ చేస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక నాకు మైనస్ అనిపించింది అనమాట. నేను ఆల్రెడీ సెట్ చేసి చూశాను, వైఫై కాలింగ్ ఫీచర్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు. మేబీ నేను అనుకోవడం అప్డేట్ ద్వారా ఏమైనా ఈ ఫీచర్ ఇస్తారో లేకపోతే బిల్ట్-ఇన్ ఉందో మరి, అయితే నాకేమీ తెలియట్లేదు. వైఫై కాలింగ్ ఫీచర్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఇక అలాగే మీకు OTA సపోర్ట్ కూడా అయితే ఉంది. అంటే మీరు పెన్ డ్రైవ్ లాంటివి పెట్టుకొని ఇందులో ఉన్న ఫైల్స్ని మీరు పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్లో ఫైల్స్ మీరు మొబైల్లో కాపీ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకి మొబైల్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. కాకపోతే నేను చెప్పానుగా మైనస్ వచ్చేసరికి డాల్బీ అట్మాస్ ఇవ్వకపోవడం, NFC సపోర్ట్ లేదు, అలాగే వైఫై కాలింగ్ ఫీచర్ అయితే లేదు. అలాగే 4Kలో మీకు స్టెబిలైజేషన్ ఇవ్వకపోవడం, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నప్పటికీ, అలాగే ఫ్రంట్ కెమెరా 4K రికార్డింగ్ లేకపోవడం, ఇవే చిన్న చిన్న మైనస్లు అయితే నాకు అనిపించినాయి. కానీ ఓవరాల్గా మనకి ఆ ప్రైస్లో చూసుకుంటే 26,000లో మీకు మంచి మొబైల్ అవుతుందన్నమాట. అలా కాకుండా మీకు ఈ ఆఫర్ అనేది 5వ తారీఖు వరకే ఉంది, జూన్ 5వ తారీఖు వరకు. ఆ తర్వాత కనుక మీరు పర్చేజ్ చేస్తే 30,000 పడుతుంది. ఆ ప్రైస్కి ఇది మనకి జస్టిఫై చేయగలదంటే అక్కడ వచ్చేసరికి మీకు ఇంకా మంచి మంచి ఆప్షన్స్ వేరే బ్రాండ్లో ఉన్నాయి. అక్కడ కూడా మీరు ఈ మొబైల్ కొనవచ్చు, కాకపోతే ఇంకా మంచి ఆప్షన్స్ మీరు నెతుక్కునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మరి చూడాలి, ఈ ఆఫర్ని వీళ్ళు ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం మంచి సేల్ ఉంటుంది. ఎందుకంటే మొబైల్ మాత్రం చాలా బాగుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ ఇన్స్టాల్డ్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంది. అలాగే బ్యాక్ కేసును కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ కేసు వేసినప్పటికీ మీకు లుక్ అయితే ఏమీ పాడవట్లేదు. అలాగే IR బ్లాస్టర్ కూడా అయితే ఉంది. మరొకటి వచ్చేసరికి ఇందులో మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నప్పటికీ SD కార్డ్ని అయితే వీళ్ళు స్కిప్ చేశారు. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. SD కార్డ్ సపోర్ట్ అయితే మనకి ఇందులో లేదనమాట.
సో ఇది ఓవరాల్గా చెప్పాలనుకుంటే మీ బడ్జెట్ మీకు 26,000 అంటే అక్కడైతే మీకు ఇది వాల్యూ ఫర్ మనీ అవుతుంది, అక్కడైతే ఈ మొబైల్ తీసుకోవచ్చు. తర్వాత మీకు ఇది 30,000 అయిందంటే అక్కడైతే ఆలోచించాల్సి ఉంటుందన్నమాట, ఎందుకంటే అక్కడ మీకు వేరే ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా మీరు iQOO Neo 6 మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ చూసి సో మొబైల్ ఏ విధంగా ఉందనేది తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ మొబైల్ అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, సో ఒకవేళ చూడకపోతే కార్డులో ఉంటుంది, సో ఒకసారి చూసేయండి.